నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని వ్యాఖ్య. జగన్తో రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు భేటీ, ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్న వారందరి పని పడతామని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ. మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలపై గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని, అనవసర వివాదాలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారంతా అంతా కలిసికట్టుగా ఉండాలని, తెలుగు రాష్ట్రాలను ప్రగతి పదంలో నడిపించుకోవడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు అన్నారు. తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపోవు. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక, నెడమర్రు, ఎర్రపాలెం, కుర్రగల్లు గ్రామాలకు చెందిన రైతులు వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు జగన్కు వివరించిన రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు, బాధలు విన్న జగన్ అండగా ఉంటామని ప్రకటించారు. పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. ఉన్నది కొద్దిపాటి భూమి. ఆ భూమిలో ఒక పక్క కృష్ణానదిలో కొంత కొట్టుకుపోయిందండి. మిగిలింది కరకట్ట అంటున్నారు. కరకట్టకి 2 వైపులా కొంత ప్లేస్, మళ్ళీ దాని గురించి కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి 2 వైపులా గ్రీన్ జోన్ అని దానికి కొంత భూమి సేకరిస్తున్నారు. ఒకవైపు మళ్లీ వచ్చేదానికి కొండవీటి వాగుకి బఫర్ జోన్ అంటున్నారు. నేషనల్ హైవేకి కొద్ది దూరంలో 150 మీటర్ల దూరంలో ఉన్న N1 రోడ్డుకి హైవే కనెక్టివిటీ ఉన్నప్పుడు N1 రోడ్డు ఏర్పాటు చేస్తామంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఉన్న భూమిలో మాకు ఎక్కడ మిగిలే పరిస్థితి కనపట్ల. లేఅవుట్ మేము ల్యాండ్ పూలింగ్ ఇవ్వని దాంట్లో కూడా లేఅవుట్ వేసారు ఆల్రెడీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు సీఎం గారు మా ఊర్లో ఉన్నారు, మన లోకేష్ గారు, మా మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా బాధలు చెప్పుకుందామంటే మీడియా ద్వారా మీకు కూడా చెప్పేది ఒకటే, మాకు అవకాశం కల్పిస్తే మా బాధలు చెప్పుకుంటాం. ముందు మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, రాజధానికి వ్యతిరేకం అంతకంటే కాదు. ఉండవల్లి గ్రామం అనేది లోతట్టు ప్రాంతం. ఇక్కడే 3 పంటలు పండని పంట ఉండవల్లి గ్రామంలో లేదు. ఫస్ట్ అలాంటి పొలాన్ని మేము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా లేవు ఈరోజు. ఇంకొక విషయం ఏంటంటే, మేము కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం, సిఆర్డీఏ కమిషనర్ గారికి అర్జీలు ఇచ్చాం. 2వ రోజు మాతో మీటింగ్ ఏర్పాటు చేశారు అసిస్టెంట్ కమిషనర్ గారు. కలెక్టర్ గారైనా మా మాట ఆలకించారు. సిఆర్డీఏ కమిషనర్ గారు కనీసం 3 నిమిషాలు కూడా మాకు అవకాశం ఇవ్వాల. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం, దిక్కుతోస్తున్న పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఉండవల్లి రైతులు మెయిన్ ఉండవల్లికే ఎక్కువ ప్రాబ్లం ఉందండి. గేట్వే ఆఫ్ ఇండియా లాగా ఉండవల్లి రాజధానికి, అమరావతి రాజధానికి ముఖద్వారం.
అలాంటి ముఖదారంలో ఉన్న రైతులకి ఏమాత్రం న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉందో లేదో నాకు తెలిసినంతలో కనపట్ల. మేము ప్రతి ఒక్క దానికి కూడా సహకరిస్తున్నాం. దయచేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, లీగల్ గా మాకు అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు. అందరూ కూడా లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అట్లాగే మేము సిఆర్డి వారిని కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుకునేది ఏంటంటే, బలవంతంగా మా మెడల మీద కత్తులు పెట్టకండి. మేము ఇచ్చినంత వరకు ఇచ్చాం. మీరు మమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టాలనే ఉద్దేశం చేత మీరు మాకు అన్ని తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు ఒక రైతు చెప్పినట్టుగా ఇవ్వని తన పొలం చుట్టూతో మట్లేస్తే, మట్టి కుప్పలు పెడితే వర్షం పడితే నీళ్లు ఎట్లా వెళ్తాయండి బయటికి? అంటే ఏదో విధంగా ఆ రైతుని ఇబ్బంది పెట్టాలి. ఇవి మానండి. ఈ విషయాల మీద కూడా మేము కోర్టుకు వెళ్తాం. మనిషి జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఇవాళ మేము మా పని చేసుకుని జీవించే హక్కుని మీరు హరిస్తున్నారు, ఇది తప్పు అని చెప్పడానికి కూడా మీ కోర్టు మెట్లు కూడా ఎక్కడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి యజ్ఞానికి వైసీపీ రాక్షసులు అడ్డుపడుతుందని గెద్దూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. మెగా డిఎస్సీ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే అనవసరమైన బురద జరుగుతున్నారని ధ్వజమెత్తారు. మెగా డిఎస్సీకి అడ్డుకునేందుకు వైసీపీ 200 కేసులు కోర్టులో వేయించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. అందరికీ నమస్కారం. 1వ తారీఖు వచ్చిందంటేనే ఇది పెన్షన్ల పండుగ. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే మనకి వృద్ధాప్య పెన్షన్లు కానీ, దివ్యాంగుల పెన్షన్లు కానీ, అలాగే అనారోగ్యాలను బారిన పడి కదలలేని వాళ్ళకు కానీ గడిచినటువంటి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఒక సంక్షేమ పథకానికి ఇవ్వని విధంగా 33,000 కోట్ల రూపాయలని సంవత్సరానికి నెలకి 2,700 కోట్ల పైచిలకు 62 లక్షల మంది పెన్షన్దారులకి ప్రతి నెల 1వ తారీఖు నాడే ఇంటికి వెళ్ళి వారికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ రాచర్ల గ్రామంలో పెన్షన్స్ పంపిణీ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ దాదాపు ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్లో దాదాపు 75-80 సంవత్సరాల ఒక పెద్దమ్మతో మాట్లాడాను. ఒక దివ్యాంగురాలకి పెన్షన్ ఇచ్చాను. అలాగే ఒక ఏదైతే మాకు సంబంధించినటువంటి భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చాను. ఒంటరి మహిళలకు పెన్షన్స్ ఇచ్చాను. ఇవన్నీ వాళ్ళు చెప్పేటువంటిది ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వము మాకు అండగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమ అనేటువంటిది చాలా గొప్పది. ప్రభుత్వం చేస్తున్న ఈ మంచిని వాళ్ళు ఎంతో ప్రేమగా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం మనం చూడడం జరిగింది. రెండవ వైపు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ఇస్తూ ఉంది. తల్లికి వందనం, ఎంతమంది ఆ తల్లికి పిల్లలుంటే అంతమందికి అందించేటువంటి కార్యక్రమం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతులకి సంవత్సరానికి తొలకర్లు పడ్డ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 20,000 అందించేటువంటి కార్యక్రమం. ఇదే కాకుండా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2.0 కింద అందించేటువంటి కార్యక్రమం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రభుత్వము శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి విధానాన్ని ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ రేట్ అనేటువంటిది 100% అయిపోయింది ఇప్పుడు ఇవాళ. ఈ విధంగా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని చెప్పినటువంటి మాట మేరకు చేసుకుంటూ పోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు అలాగే నిరుద్యోగ యువకులకు కూడా భరోసా కల్పించే దాంట్లో భాగంగా మనకి డిఎస్సిని సమర్థవంతంగా నిర్వర్తించి 16,000 పైచిలకు ఉద్యోగాలు నియమించింది. ఇక్కడ ఒక యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు ఏ విధంగా అయితే యజ్ఞాన్ని దీన్ని మనకి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 200 కేసులు వేసి డిఎస్సిని జరపకుండా చేయాలని తాపత్రయం చేసింది. దానికి కారణం ఏమిటంటే మంచిని అడ్డుకోవడంతో పాటు వాళ్ళు చేయలేక చేసేటువంటి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మరలా గత 3 రోజుల నుంచి ఆ డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, చేయడం చేతగాకపోతే చేసే వాళ్ళకి మీరు శక్తినివ్వండి. కానీ ఈ రాష్ట్రంలో యువతని మీరు నిర్వీర్యం చేశారు, యువతని గంజాయి వైపు మరలించారు. ఈ రాష్ట్రంలో మద్యాన్ని మీరు చేసి మద్యాన్ని
ఎంతోమంది ప్రాణాలకు పోయేదానికి మీరు చేసినటువంటి మీ విధానాలను పక్కన పెట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మంచిని, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచిని మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయమని నేను కోరుతూ, గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు శ్రమిస్తున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పట్నా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మండల పరిధిలోని మధురెడ్డి కాలనీ, వేములపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలోని టీడీపీ నాయకులు సచిన్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఓంశ్రీ సాయిరం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం అందజేశారు. టీడీపీ నాయకులు వేముల సునీల్ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. వాడం బేడు బ్రదర్స్ శివకుమార్, హరికుమార్ల ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరుబాటాలొద్దు, ఇదే మన ప్రధానమంత్రి ఏ విధంగా పొదుపు చేయాలని సూచనలు ఇచ్చాడు, చంద్రబాబు ఆదేశాలు ఇచ్చాడు. దాన్ని అనుసరిస్తూ ఆయన కూడా నా బర్త్డే కార్యక్రమాల్లో మీరు పెద్దగా ఖర్చు పెట్టి చేయాలనే ఉద్దేశంతో ఆయన అందరూ సూచనలు ఇచ్చాడు. అయినా ఆయన అభిమానులు వాళ్ళు ఎవరు తగ్గట్టు వాళ్ళ స్థాయిలో వాళ్ళ అభిమానాన్ని ఎలబుచ్చుకున్నారు. అదేవిధంగా ఎందువల్లంటే ఆయన పేదల మనిషి, పేదలు ఎక్కడ కష్టపడుతున్నా ముందుకు వచ్చే మనిషి. అందువల్ల పేదలకు ఉపయోగపడే కార్యక్రమమే చేశాం ఈరోజు. మేము అందరము ఈరోజు ఉదయాన్నే చీకట్తో 8 గంటలకి ముద్రా ఆశ్రయంలో అల్పాహార ముందు వాళ్ళు పెట్టాము. అదేవిధంగా పెద్ద హాస్పిటల్లో బాగలేని రోగులకి హాస్పిటల్లో పళ్ళు, బల్ల అవసరం వాళ్ళకి పేదలకి, వాళ్ళకి అదే కార్యక్రమం చేశాము. అదేవిధంగా ముచ్చాలపేటలో అన్నదానం పేదలకు అందుబాటులో, ఈరోజు హోటల్ తినలేరు, పేదలకే అన్నం అందుబాటులో కాబట్టి పేదల కార్యక్రమం అది కూడా అన్నదానం చేశాము. అన్నా క్యాంటీన్లో కూడా నాయకులు అన్నదానం కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఈరోజు సత్యను ఉదయం చెప్పాడు, అన్నా మనం ఎవరికైనా పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి నేను కూడా పేదలకు ఉపయోగ కార్యక్రమం ఏదో నా శక్తి ఉంది, కొంతమందికి పేదలకి చీరలు ఇవ్వాలని నాకు చెప్పాడు. నేనేం చేశానంటే గిరిజనులు ఆయన ఎక్కువ కష్టపడి వాళ్ళు పోయేవాళ్ళు గిరిజన కాలనీ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా సలహా ఇచ్చాను. దానికి అయితే ఓకే చేసి ఈరోజు ఆయన సొంత నిధులతో మన మొదటి కాలనీ గిరిజన కాలనీ, వేమలపాలెం గిరిజన కాలనీ, గిరిజనకు దాదాపు ఒక 150 మందికి 200 వరకు ఆయన అందరికి చీరలు పంచడం జరిగింది. అది అభిమానంతో చేసిన పని. ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో చేశారు కానీ ఇంకో విధంగా కాదు. ఆయన కాదల్లా ఆయన మీద అభిమానం ఎవరికి జరగకపోదు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క మండలంలో పేదలకు ఉపయోగ కార్యక్రమాలు చాలా చేశారు. ఈ సందర్భంగా మేమంతా కోరుకునేది ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి ఆ వెంకటేశ్వర స్వామి, అల్లా, జేఎస్ ఈ ముగ్గురు ఆయనకి దీవించి ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యంగా 100 సంవత్సరాలు 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.